నుంచి మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా! సామాన్లు ఏం తెచ్చాడో ఇంటి మీద అక్కడ ఆగకుండా కార్‌లోనే ఓపెన్ చేసి నేను వస్తువులైతే తీసుకుంటా ఉన్నాను. నా కోసం మా తమ్ముడు ఏమేమి పంపించాడో ఈ వీడియోలో అయితే చూపిచ్చారా అండి. నాకు కువైట్‌లో చాలా ఇబ్బందిగా ఉన్న తమ్ముడు నాకైతే ఉండి కావాలి. నాకు ఆ కారాలు అలాగే ఇంకొక వస్తువు పంపి అన్నారు కదా! అయి తీసి అయితే నాకు పంపించాడు మా తమ్ముడు. నాకైతే ఉండి లేనప్పుడు ఇలాంటి డబ్బీలో పెట్టుకుంటూ వచ్చినాను. ఆకలేసినప్పుడల్లా ఆ డబ్బీ మూత తీసి నేను తింటా వచ్చినాను. అందుకే లెక్క ఏం మిగల పెట్టుకోలేకపోతున్నాను. కువైట్‌లో దొరుకుతాయి కదా ఉండీలు ఇండియా నుంచి తెప్పించుకోవాలి ఉండి అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. కువైట్‌లో ఉన్నాయి ఉండీలు కానీ ఇలాంటి ఉండీలు అయితే లేవు. నంబర్స్ ఉండీలు అయితే ఉన్నాయి. అయితే నేను నంబర్‌లు పెట్టి తీసుకుంటా డబ్బులు. అందుకని చెప్పి అలాంటి ఉండీలు వద్దు నాకు ఎంతసేపు పగలు కొట్టుకోవాలి అయితే కోసుకోవాలి అలాంటి ఉండి కావాలి తమ్ముడు అంటాను పంపించాడు. అందుకని ఫస్ట్ దాంట్లో వేస్తున్నా కదా అందుకని చెప్పి పూజ చేసుకున్నాను బాగా డబ్బులు దాన్ని నిండాలని చెప్పి ఫస్ట్ గా అయితే డబ్బులు చాలా ఖర్చు పెడతా ఉన్నాను. ఆ డబ్బులు వేస్ట్ కాకుండా మనం ఇంటి దాకా ఉండిలో నుంచి డబ్బులు అసలే తీయకూడదు అని చెప్పి నెల నెల 10 లెక్కనే వేసుకుందాము దాంట్లో అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మనకు వచ్చిన జీతంలో దాంట్లో సగం సగం వేసుకుంటా వచ్చినామంటే మనం ఇంటి వేయడానికి ఏదో ఒక వస్తువు అనేది బంగారు కొనుక్కోవచ్చు మనం అయితే. మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇద్దరు అయితే ఇండియాకి వెళ్ళారు. ఇలాగా మా తమ్ముడు అయితే వచ్చాడు మా నాయన కొడుకు. అత ఉండిలో డబ్బులు ఉండింది ఇదే అనమాట. దినార్లు వచ్చి 6 దినార్లు ఉన్నాయి. అది మా అమ్మ ఇంటికి పోతా నాకైతే ఇచ్చిపోయింది. అదంతా ఉండిలో అయితే వేసుకున్నాను. ఇంటికి పోతాను నీకు తినేదానికి ఏం డబ్బులు లేవు అనే మా అమ్మ తినేదానికి డబ్బులు ఇస్తే నేను ఉండిలో దాచుకోవడానికి పెట్టుకున్నాను.